గౌతమ్, ఇదేంట్రా ఇక్కడెక్కడే తిరుగుతున్నావు? ఈ స్ట్రీట్లోకి 2 సార్లు ఎంటర్ అయ్యాం. నువ్వు ఝాన్సీ గురించి చూస్తున్నావా, రాణి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? ఝాన్సీ గురించి చూస్తూ రాణి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాన్న. ఝాన్సీ కనపడడం లేదని బాధగా ఉందని బాధపడద్దని నేను చెప్పడం లేదురా, కానీ టెన్షన్ అనేది సరైన ఆలోచనని రానివ్వదు. అలాగే టెన్షన్లో ఏ పని చేసినా కూడా అది అవ్వదు. అందుకే కొంచెం ప్రశాంతంగా ఉండి ఆలోచించు, పని జరుగుతుంది. రే చంద్ర, నువ్వు రాణికి మళ్ళీ ఒకసారి కాల్ చేయి, కలుస్తుందేమో. సరే అన్నయ్య. కలవట్లేదన్నయ్య. సరే వదిలే, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా. రాణి, ఇలా బాధపడుతూ ఏం తినకుండా కూర్చుంటే ఎలా? రేపు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం కదా. మరి ఇంకెందుకు అతిగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం? వెళ్ళు. ఈ టైంలో ఎవరొచ్చుంటారు? బావగారు, అక్క గురించి ఏమైనా తెలిసిందా? ఇప్పుడు ఎక్కడుంది? లేదు రాణి, ఇంకా ఏం తెలియలేదు. తన గురించి మాట్లాడదామనే వచ్చాను. రండి సార్, లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. పర్వాలేదు. అసలు ఝాన్సీ ఉదయం ఎప్పుడు బయలుదేరింది? కోర్టుకు టైం అవుతుందని ఎప్పటికంటే కొంచెం ముందుగానే బయలుదేరింది బావా. వెళ్లే ముందు తారిపోతే నాకెందుకో అపశకునంగా అనిపించింది. కొంచెం సేపు ఆగి కూడా వెళ్ళమని చెప్పాను, కానీ టైం అవుతుందని వెళ్ళిపోయింది. సుమారు ఎన్నింటికి బయలుదేరింది? సుమారు 9ంటికి బయలుదేరింది. ఇన్ని రోజులు నీ కేసు గురించి రేయి పగలు తేడా లేకుండా తిరిగింది. నీకోసం పడిగాపులు కాసింది. కనీసం నువ్వొచ్చాక అయినా అక్క ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఒక్క రోజులోనే పరిస్థితి తారుమారైపోయింది. అక్కకి పాపం ఎప్పుడూ కష్టాలే. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నదే లేదు. అయితే పిల్లల గురించి ఆలోచన లేదా మీ గురించి? అంతేకాని తన గురించి తానెప్పుడూ ఆలోచించుకోలేదు. మీ అందరి సంతోషంలోనే తన సంతోషాన్ని చూసుకునే పిచ్చిది మా అక్క.
ఆఖరికి ఆ మృణాలిని గారు అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కేసేస్తే తను లేకపోతేనైనా మీ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారని బయటకు వచ్చేసింది. పిల్లలు ఎప్పటికైనా ఆ ఇంట్లో వాళ్ళే అని వాళ్ళు గుర్తించాలని స్వచ్ఛందంగా కేసు విరమించుకుని ఇంటి నుంచి వచ్చేసింది. పోనీ ఎక్కడైనా సుఖంగా ఉండనిచ్చారా అంటే అదే లేదు. ఒకసారి యాక్సిడెంట్ ప్రయత్నం జరిగింది, ఇంకోసారి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాణి? చెప్పనివ్వండి, ఏమైంది? అందరికీ తెలుస్తుంది కదా, మేమా ఓనర్తో ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయలేమోనంటే మీ అక్కని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడితే మీరు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు అని అక్కని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎదురు తిరిగిన నా భర్త మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు బాబా. వాట్? శ్రీధర్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారా? అవును సార్. ఉండు బాబా, ఆ కేస్ పేపర్స్ చూపిస్తాను. ఈ కేసులు, ఈ గొడవలు ఇవన్నీ వింటుంటేనే ఆ ఝాన్సీ ఎలా భరిస్తుందా అనిపిస్తుంది. ఇదిగో, అక్క 2 రోజుల క్రిందట ఆయనకి తెచ్చిన బెయిల్ పేపర్స్. ఎల్లుండి కోర్టులో కేసు హీరింగ్ ఉంది. ఇలా అందరి గురించి పోరాటం చేయడం తప్ప పాపం తనకి ఇంకేం తెలీదు. ఇప్పుడెక్కడుందో ఏంటో. రాణి ఊరుకో, ఏం కాదు. తన మీద ఇంత కుట్ర జరుగుతున్నప్పుడు నాకొక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు? ఒకసారి యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది, కానీ చేసిన వాడు మంచివాడనే చెప్పింది, అంతే. మిగతా విషయాలు ఏమీ చెప్పలేదు. ఏం చెప్తుంది బావా? ఎవరి గురించి అని చెప్తుంది? అక్క అందరి గురించి ఆలోచిస్తుంది. అందరూ మంచి వాళ్ళని అనుకుంటుంది తప్ప ఎవరి గురించి చెడుగా ఆలోచించదు. రాణి, ఝాన్సీ చెప్పకపోయినా నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? ఉంటే కనీసం నువ్వైనా నాతో చెప్పు. చెప్పమ్మా, ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదంటే తను ఇక్కడి నుంచి కోర్టుకు బయలుదేరేటప్పుడు ఈ చుట్టుపక్కల ఎవరైనా అనుమానంగా తిరిగారా? రాణి, మనకి ఏ చిన్న క్లూ దొరికినా ఝాన్సీని కనిపెట్టడం చాలా ఈజీ అవుతుంది. చెప్పు రాణి, ప్లీజ్. పర్లేదు రాణి, చెప్పు, నో ప్రాబ్లం. ఏంటమ్మా మా వైపు చూస్తున్నావు? మా మీద ఏమైనా అనుమానంగా ఉందా? పర్లేదమ్మా, మా మీద ఉన్నా కూడా చెప్పు. అయ్యా, దానికేం తెలుసు? దాని పిచ్చి అనుమానాలు తప్ప. అదే తాతయ్య నేను అడుగుతున్నాను, ఆ అనుమానమే ఎవరి మీద అని. రాణి, నువ్వు భయపడకు ప్లీజ్. నువ్వు చెప్పే చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్. మీ అక్కన ఆపదలో నుంచి బయటపడేయచ్చు. ప్లీజ్, ఏదున్నా మొహమాటం లేకుండా చెప్పేసే. సరే రాణి, నేను మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతాను. నువ్వు చెప్పడానికి ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు. బావా, అక్కకేం కాదు కదా? అక్క జాగ్రత్తగా వస్తుంది కదా? రాణి, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, మీ అక్కకి ఏమీ కాదు. ఇది నా మాట. సరే.
నానా నానా ఏంటమ్మా ఏం కావాలి? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? మన ఇంట్లో అలారం క్లాక్ ఉండాలి కదా, దాన్ని ఒకసారి తీసుకురావా? ఎందుకు? ఇప్పుడు దాంతో నీకేం పని? అలారం పెట్టుకోవడానికి అడుగుతున్నాను, దానికి ఇంతలా ఆరా తీయాలా? నేనేమన్నానమ్మా ఇప్పుడు? అది ఎందుకని నార్మల్గానే అడిగాను. ఇప్పుడు అది ఎక్కడుందో, ఉన్నా పని చేస్తుందో లేదో కూడా తెలీదు. దాన్ని వాడక చాలా ఏళ్ళు అవుతుంది. అయినా అలారం పెట్టుకోవాలంటే నీ మొబైల్లోనే పెట్టుకోవచ్చు కదా. నా మొబైల్లో పెట్టుకోవచ్చు, కానీ స్నూజ్ చేసేస్తానేమోనని భయం. అదీ కాక మొబైల్లో వచ్చే సౌండ్ చాలా తక్కువగా ఉంటుంది. నేను నిద్ర లేవలేను నాన్నా. అయినా రోజు 9 వరకు లేవు. ఇప్పుడు అలారం పెట్టుకుని మరి నిద్ర లేచేంత పనేముందమ్మా నీకు? ఏదో ఉందిలే నాన్నా, అన్నీ నీకు కావాలా? చెప్పిన పని తప్ప మిగతావన్నీ చేస్తాను అంటావు. ప్లీజ్ ప్లీజ్ నాన్నా, వెళ్ళి అదెక్కడుందో చూడవా? సరే అమ్మా, చూస్తాలే. లేదంటే నువ్వు ఊరుకోగా. ఎన్ని తిప్పలు మీకోసమే సార్. రేపు ఉదయాన్నే అందరికంటే ముందుగా నేనే మీకు గుడ్ మార్నింగ్ చెప్పాలని ఇన్ని తంటాలు. లేదంటే రోజు హాయిగా 9 దాకా పడుకునేదాన్ని. బెడ్ కాఫీ తీసుకొచ్చి లేపితే గాని లేవని దాన్ని. కానీ ఇప్పుడు 7ంటికే అలారం పెట్టుకుంటున్నాను. ఇంత కష్టం ఎవరి కోసం పడుతున్నాను? మీకోసమే కదా. కానీ మీకేమైనా తెలుసా నా కష్టం? నాన్న అలారం తీసుకొస్తారో లేదో, తెచ్చినా అది పనిచేస్తుందో లేదో. ఎందుకైనా మంచిది, మొబైల్లో కూడా పెట్టుకుంటాను. ఎస్. అమ్మో, మొబైల్ నా చేతికి అందుతుంది. ఇక్కడ పెడితే ఖచ్చితంగా స్నూజ్ చేసేస్తాను కూడా. ఇంకా అందుతుంది. ఇంత దూరం ఉంటే అలారం సౌండ్ వినిపిస్తుందా? అబ్బా, అమ్మా, అమ్మా. ఝాన్సీ, నువ్వు నా కోసం ఎంతో కష్టపడుతున్నావు. నీ ప్రాణాన్ని పణంగా పెట్టావు. కానీ నేనే నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను. ఇన్ని రోజులు జైల్లో నేల మీద పడుకున్నాను. అది నాకు కష్టం అనిపించలేదు. ఎందుకంటే బయట నువ్వు సేఫ్గా ఉన్నావనే ఒకే ఒక్క ఆలోచనతో ఆనందంగా నిద్రపోయేవాణ్ణి. నా కోసం ఎంతో పోరాడి భూమి ఆకాశాన్ని ఒకటి చేసినంత కష్టపడి నేను రిలీజ్ అయ్యేలా చేశావు. ఈరోజు నీ మూలంగా నేను ఏసీ గదిలో బెడ్ మీద పడుకున్నాను. ఏసీతో గదంతా చల్లగా ఉండొచ్చు, బెడ్ మెత్తగా ఉండొచ్చు, కానీ నువ్వెలా ఉన్నావో అన్న భయమే నాకు ఆనందాన్ని ఇవ్వటం లేదు, నిద్రని ఇవ్వటం లేదు. నువ్వక్కడ కష్టాల్లో ఉంటే నేనిక్కడ సుఖంగా ఎలా ఉండగలను? నా ఆలోచన మొత్తం నీ చుట్టూ తిరుగుతుంటే నేను మాత్రం ఎలా ప్రశాంతంగా ఉండగలను? గౌతమ్ గారు, ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని
ఆ జైలు నరకం నుంచి బయటికి తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాను, కానీ పూర్తిగా బయటికి తీసుకురాలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి. నేను లేకపోయినా మీరు బయటకు వచ్చుంటారని అనుకుంటున్నాను. మీరు రిలీజ్ అయి మీ ఇంటికి వెళ్ళుంటే కమల మేడం కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకున్నాను, కానీ ఆ దేవుడు నాకు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు. ఏం చేయను, ఇదిగో ఇలా కట్టేయబడున్నాను. నేను ఇలా ఉన్నా ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. మీరు సంతోషంగా ఉన్నారు అని ఒక్క మాట చాలు. నేను ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా హ్యాపీగానే ఉంటాను గౌతమ్ గారు. మీ మీదున్న ప్రేమనైతే త్యాగం చేశాను, కానీ ఆ ప్రేమ శిథిలాలు ఇంకా మనసు పొరల్లో అలాగే ఉన్నాయి. ఐ లవ్ యూ గౌతమ్ గారు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ గౌతమ్ గారు. ఝాన్సీ, కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఐ లవ్ యూ గౌతమ్ గారు, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఝాన్సీ. ఇలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా మన పయనం, ఇంతేనా? కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కమల, పిల్లలు పడుకున్నారా? పడుకున్నారండి. వాళ్ల పిన్నికేం కాలేదని చెప్పి నమ్మించి నిద్రపుచ్చేసరికి ఇంత టైం పట్టింది. వంశీ వాళ్ల పిన్ని గురించి చెప్పిన వెంటనే నమ్మేశాడు, ఏ గొడవ చేయలేదు. కానీ స్వీటీ అలా కాదు. పిన్నితో మాట్లాడాలని ఫోన్ చేయమని పాపం ఏడుస్తూనే ఉందండి. ఏమండి, గౌతమ్ మీతో బయటకొచ్చిన తర్వాత ఏవైనా చెప్పాడా? లేదు కమల. వాడు జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత సమస్యలన్నీ తీరిపోయి చాలా ఆనందంగా ఉంటాడు అనుకున్నాను. ఆ నరకం నుంచి ఎప్పుడెప్పుడు బయటకొస్తాడా అని 1000 కళ్లతో ఎదురుచూశాను. కానీ వాడు వచ్చిన తర్వాత కూడా ఆనందంగా లేకుండా అదే నరకం అనుభవిస్తున్నాడు. వాడికి కాదండి, నాకు కూడా ఝాన్సీ గురించి చాలా బాధగా ఉంది. ఝాన్సీకి అసలు ఇలా అవుతుందేంటండి? ఆ దేవుడికి తన మీద కొంచెమైనా జాలి లేదా? అంత మంచి అమ్మాయికి ఇన్ని పరీక్షలా? కమల, వీటికే నువ్వెలా అనుకుంటే ఎలా? నువ్వు మాతో పాటు రాణి వాళ్ళ ఇంటికి రాలేదు. రాణి చెప్పిన మాటలు వినలేదు. ఝాన్సీ పడుతున్న కష్టాలు వింటుంటే మాకే భయం వేసింది, తన మీద జాలేసింది.
ఝాన్సీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తనకి యాక్సిడెంట్ అయిందట. రాణి చెప్పిన ప్రకారం యాక్సిడెంట్ అవడం కాదు, ఎవరో కావాలనే యాక్సిడెంట్ చేశారట. ఏంటండి మీరనేది? అవును, ఝాన్సీని వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని వాళ్ళ ఇంటి ఓనర్ చూశాడంట. ఆ టైంలో ఏదో గొడవ జరిగితే ఆ ఓనర్ రాణి వాళ్ళ భర్త మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాడంట. ఎంతో గుండె ధైర్యం ఉంటే గాని ఇన్ని కష్టాలు తట్టుకోలేరు. ఝాన్సీ నిజంగా చాలా గ్రేట్. ఏంటండి ఇది? అసలు ఏం జరుగుతుంది ఝాన్సీ విషయంలో? ఏమో కమలా, ఏమీ అర్థం కావడం లేదు. దేవుడా, ఝాన్సీని రక్షించు. ఝాన్సీకి ఏం కాకుండా కాపాడు. తనపై కొంచెం జాలి చూపించవయ్యా. ఏమండి, పిల్లల ముందు ఝాన్సీకి ఏమీ కానట్టే ఉండండి, లేదంటే వాళ్ళు చాలా బాధపడతారు. సరే కమలా.